స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారంటే ఇంకా చేస్తాం జగన్మోహన్ రెడ్డి పరామర్శలు చేయాలంటే ఆయన ఆస్తులు అమ్ముకోవాలంటున్నారే. ఆస్తులు ఎవరు అమ్ముకుంటారు అప్పుడే తెలిసిద్ది కదా. ఇప్పుడు తొందరపడ్డం ఎందుకండి? అప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తే ఎవరు ఆస్తులు అమ్ముకోవాలంటే వాళ్ళే అమ్ముకుంటారు. ఆమె చెప్పినంత మాత్రానే వీళ్ళు అమ్ముకునే అంత టేజ్లో ఎవరు లేరు ఇక్కడ. అయినా అసలు ఒక మహిళ అయ్యి ఉండి ఆమె రావడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇళ్ళ మీదకి ఆమె ఎలా వచ్చిద్ది? ఇళ్ళ మీదకి వచ్చిద్ది అంటే ఇక మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇళ్ళ మీదకి వెళ్తే ఎవరి కాళ్ళు వీళ్ళింటుకుంటారా? మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. మాకు చాలాసార్లు తిన్నాయి మనోభావాలు, కానీ మేము ఎవరిళ్ళ మీదకి వెళ్ళలేదుగా. వెళ్లకుండా సానుకూలంగా మాట్లాడారే తప్ప ఎవరిళ్ళ మీదకి వెళ్ళలేదు, ఎవరిని దూషించి మాట్లాడలేదు. వాళ్ళు దూషించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పుట్టికే తప్పుడు పుట్టక అని ఒక సీఎం గారు అన్నారు. మరి ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? వాళ్ళకి సమాధానం చెప్పుకునే పని లేదా? అది మరి ఆ రోజు ఈ రోజు ఒక మహిళ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు ఆ మహిళ ఆ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది తప్పు అని ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆమె అదే ఖండించి ఉంటే మరి ఈ రోజు ఇలాగా వాళ్ళది ఏంటంటే మాది ప్రభుత్వం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటుంది. ఆ ఆటలు అన్నాలో సాగవు, మాది వచ్చిద్ది, అప్పుడు మేము మాట్లాడతాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజమేనా? నిజమే కదయ్యా. మరి ఇది ఇది రాముడి కష్టం చేస్తున్నారు కదా. అంబటి రాంబాబు మీద కోపం ఉంటే అంబటి రాంబాబు మీద తీర్చుకోవాలి, వాళ్ళ ఇళ్ళ మీద కాదు కదా తీర్చుకోవాల్సింది. అది మరి దానికి ఎంతవరకు కరెక్ట్? అది న్యాయము, చట్టం ఉంది, చట్టం ప్రకారం వెళ్ళాలి ఎవరైనా. అంతేగాని చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. సీఎం గారిని దూషించారని సామాన్య ప్రజానీకం అంబటి రాంబాబు మీద నిరసన తెలియజేశారంటున్నారేంటి? సామాన్య ప్రజానీకం వెళ్ళి అంబటి రాంబాబుకి నిరసన తెలియజేశారంటున్నారు. నిరసన ఎవరు తెలియజేశారు? వాళ్ళకై వాళ్ళు వచ్చి విమర్శించి వాళ్ళు అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఆ రకంగా దాడి చేసింది ఎన్ని వీడియోలు మీకు కనిపించట్లేదా? మీరు చూడట్లేదా? ఒకళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయమని చెప్పండి, వాళ్ళని ఆన్సర్ చూసుకోమని చెప్పండి ఏదైంది. అంతేగాని అనవసరం విషయాలుగా లేని తీసి వాళ్ళ మీద వేయటం తప్పండి. వాళ్ళకి చేతైన వరకు వాళ్ళు చేపి చూపిస్తున్నారు. ఏమని? ప్రభుత్వం మాది, మేము ఏం చేసినా మమ్మల్ని అడ్డుకునేవాళ్ళు లేరు అని. ఆ అడ్డుకునే రోజు వచ్చిద్ది, అప్పుడు వాళ్ళు కంపల్సరీగా మాకు సమాధానం చెప్పాల్సిన రోజు కూడా వచ్చింది. గుంటూరులో నడు రోడ్డు మీద కర్రలు పట్టుకుని నుంచున్న ఆ దృశ్యం కానీ, తర్వాత అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం మొత్తం పోలీసులు కూడా వాళ్ళ హ్యాండ్ఓవర్లోకి వెళ్ళారు, వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు అంతవరకే. కానీ పసుపు చొక్కాలు వేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు, కానీ అన్న దాంట్లో తప్పేం లేదండి. వాళ్ళు ఆల్రెడీ మనము చూసిన టైంలో కూడా మీరు వీడియో చూడండి, అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళారు కానీ వాళ్ళ మీద గొడవకి వెళ్ళాల. సరే నోరు జారి మాట్లాడాడు, నేను మాట్లాడాను, వెనక్కి తీసుకున్నాడు, తప్పు అని చెప్పాడు. తప్పు అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎవరండి ఇళ్ళ మీదకి వెళ్ళముంది? సరే వాళ్ళు అన్నిసార్లు తప్పులు చేశారు, ఏ రోజైనా తప్పు అని చెప్పుకున్నారా? బయట వచ్చి మాట్లాడారా? మా తప్పు అయిపోయిందని ఏ రోజైనా క్షమాపణ కోరారా? అంబటి రాంబాబు మగోడే కాబట్టి క్షమాపణ తీసుకున్నాడు.